శారదే పాహిమాం శంకర రక్షమాం. శ్యామలా నవరాత్రులలో భాగంగా 8వ రోజున శ్రీమద్ జగద్గురు శ్రీ శంకరాచార్య సంస్థానమైన శ్రీ శృంగేరి శివగంగా దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం గీతానగర్ యందు అత్యంత శ్రద్ధాభక్తులచే బ్రహ్మగారైన శ్రీ జగదీష్ గారు మరియు వారి శిష్యులైన భార్గవ్ గారిచే అన్ని శుభకార్యాలకు అడ్డంకులు తొలగాలని గణపతి హోమం, తదుపరి నవగ్రహ హోమం ద్వారా నవగ్రహ దేవతల అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, తదుపరి అరుణ హోమంతో ఆ సూర్యదేవుని తేజస్సుతో ఆరోగ్యం, ఆత్మబలం వృద్ధి చెందాలని వారు ప్రార్థిస్తూ హోమం చేయించడం జరిగింది. ఈ మఠంలో భిక్షాటన కార్యక్రమం అనేది అనాది కాలం నుండి భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ వస్తున్నది. శ్రీ శ్రీకర్ పాణ్యం సింహ గారి వారి తండ్రి గారు అయిన శ్రీ కాశీనాథ శాస్త్రి గారి కాలం నుండే ఈ భిక్షాటన కార్యక్రమం సాగుతూ వస్తున్నది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ భిక్షాటన సేవను ప్రారంభించడం జరిగింది. నేటికి వారి తనయుడు శ్రీ శ్రీకర్ పాణ్యం సింహ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. భిక్షాటన చేయడంలోని అంతరార్థం అది మనకు వినయం, సమానత్వాన్ని, దాన భావనను, కరుణను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం అని గ్రహించాలి.